Redmi 5 ఫోన్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ అనేది 13 పిక్సెల్ కెమెరా, ఫ్రంట్ అనేది 16 పిక్సెల్ కెమెరా ఇచ్చాడు. సో బ్యాక్ ఫ్లాష్ ఇచ్చాడు, ఫ్రంట్ ఫ్లాష్ ఇచ్చాడు. సో ఆ ఫోన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. 3GB వెర్షన్ ప్లస్ 32GB ఇచ్చాడు, ప్లస్ 4GB వెర్షన్ 64GB ఇచ్చాడు. నేను అనేది ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నది 32GB అంటే 3GB ర్యామ్తో ఉన్నది. సో ప్రాసెసర్ అనేది మనకు 425 ప్రాసెసర్ ఉన్నది MI4లో. సో దీంట్లో ఏంటంటే 435 ప్రాసెసర్ 10% అనేది పెంచాడు. సో ఫోన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఫింగర్ ప్రింట్ అనేది స్పీడ్గా అన్లాక్ చేస్తుంది. సో పూర్తిగా నేను మీకు వివరాలు అందిస్తా, దాని గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, చలో చాచో షురూ కర్ దేంగే. ఫ్రెండ్స్, ఈరోజు మన Redmi Y1 ఫోన్ గురించి చూసుకుంటున్నాం. ఈరోజు చూడండి Redmi Y1 ఫోన్. సో ఈ ఫోన్ ఏంటంటే నేను ఆల్రెడీ 2 days యూజ్ చేస్తా. సో యూజ్ చేసిన కాబట్టి నాకు తెలుసు ఫోన్ అనేది ఎలా ఉందని రివ్యూ చెప్తున్నా. సో అన్బాక్సింగ్ అంటే ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసిన కాబట్టి రీఫర్బిష్డ్ అనుకోండి. సో అలా చూడండి, బాక్స్ ఓపెన్ చేసిన తెలుసు కదా మనకు అడాప్టర్ ఫోన్ అనేది ఉంటుంది. సో చూడండి మనకి ఇలా 2 పేపర్స్ వస్తాయి. చూడండి దీంట్లో ఏంటంటే ట్రే 1 సపోర్ట్స్ నానో సిమ్ కార్డ్ ప్లస్ నానో సిమ్ కార్డ్. చూడండి నానో సిమ్ కార్డ్ 2 ప్లస్ ఒక మైక్రో SD కార్డ్ కూడా మనం వేసుకోవచ్చు. పాత దాంట్లో ఈ ఆప్షన్ లేదు. సో చూడండి ఇవి అనేది పక్కకు పెట్టేస్తున్నాను నేను. సో మనకు ఫోన్ అనేది ఉంటుంది. ఫోన్ చూడండి నేను ఆల్రెడీ టెంపర్ గ్లాస్ కూడా చేశాను. సో ఫోన్ అనేది చాలా సెక్సీగా ఉంది ఫోన్ అయితే. చూడండి బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే కనుక ఇలా చూసుకోవచ్చు. చూడండి ఇలా బాగుంది. సో జస్ట్ టెంపర్ గ్లాసెస్ కానీ ఇంకేం యూజ్ 2 daysలో యూజ్ చేశా. సో మీరు దీని కంట్రోల్ చూసుకుంటే చూడండి చాలా బాగుంది. సో నెక్స్ట్ కీప్ ఇట్ సైడ్, నేను సైడ్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు అనేది కేబుల్ ఉంది. కేబుల్ గురించి మనం చూసుకుంటాం కనుక కేబుల్ అయితే కొద్దిగా క్వాలిటీ లెస్, కొద్దిగా తగ్గించిందని నాకు అనిపిస్తుంది మనకైతే. సో యాజ్ యూజువల్ బాగానే ఉంది. సో మనకి ఇక్కడ కనుక చూసుకుంటే కనుక సో ఫ్రెండ్స్ ఇక్కడ అడాప్టర్ అనేది లోపల ఇచ్చాడు. అడాప్టర్ అనేది మనకి చేంజ్ చేశాడు, వేరేది కొంచెం చూడండి కొంచెం పొడుగ్గా ఇచ్చి ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు మనకు అడాప్టర్ అనేది. సో ఇది కూడా సైడ్ పెట్టేసాం బాక్స్లో. సో అడాప్టర్ ఇక్కడ పెట్టేస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఇంకేం లేదు దీంట్లో, ఖాళీ డబ్బా, ఇది పక్కకి వేసేద్దాం. సో ఫ్రెండ్స్ మనం ఇది ఫోన్ నుంచి మనం మాట్లాడుకుందాం. చూడండి మనకు కెమెరా అనేది కెమెరా పిక్స్ అనేది నేను పెడతా. చూడండి అక్కడ ఏవైతే కెమెరా పిక్స్ అంటే దీని కెమెరా పిక్స్ Note 4తో ప్లస్ Redmi Y ఫోన్తో తీసినాను. సో Redmi Y ఫోన్ పిక్స్ ఉంటే దానిపైన నేనైతే వాటర్ మార్క్ అనేది రాసా Redmi Y అని, అవి Redmi Y1 పిక్స్. సో వీడియో కూడా దీంట్లో చేశాను. సో మీకు ఫస్ట్ అయితే ఏదైతే ఇంట్రో వీడియో ఉందో ఆ వీడియో Redmi Y1 ఫోన్ నుంచే రికార్డ్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇవంటే మనకు దీంట్లో ఏమి ఇచ్చాడంటే మనకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్యాడ్, చూడండి ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్లుక్, స్కైప్ లైట్ అనేది ఇంటర్నల్ ఇచ్చాడు మనకు. నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే కనుక అమెజాన్, చూడండి ఇవైతే కామన్ WPS ఆఫీస్ ప్లస్ యూసీ న్యూస్ అనేది మనకి ఇచ్చాడు. ఇది డిసప్పాయింటింగ్, మనం వాడము కాకపోతే యూసీ బ్రౌజర్ ఇచ్చినా ఏదో సాటిస్ఫాక్షన్ ఉంటుండే. చూడండి మనకి ఇక్కడ వెళ్తే ఇంకా ఇక్కడ అయితే కామన్ ఇంకో ఇలా ఇంకంతే అప్డేట్ డౌన్లోడ్స్ ఏం చేంజ్ చేయలేదు, ఏముండదు. కాకపోతే ముందు అంటే ఒక ఫ్లాష్ ఉంటుంది. చూడండి మనం దీని గురించి తెలుసుకుంటే కనుక ఫ్రంట్ అనేది కెమెరా ఓపెన్ చేస్తా. చూడండి ఎంత బాగుంది కెమెరా అనేది బాగుంది ఫ్రెండ్స్. చూడండి హీస్ మై ఫ్రెండ్. అండ్ చూడండి మనకు ఫ్లాష్ అనేది ఉంది కదా, ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఆన్ టార్చ్ అంటే చూడండి ఆటోమేటిక్గా ఆన్ అయింది. ఫ్లాష్ అనేది మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఆన్ అయ్యి ఫోన్. సో ఇక్కడ చూడండి ఫ్లాష్ అనేది ఆన్ అయింది. డైరెక్ట్ మనం తీసుకోవచ్చు, లేకపోతే ఆటో అనేది పెట్టుకుంటే మనం మనకైతే ఎక్కడైతే చీకటి ఉందో అప్పుడు ఫ్లాష్ అనేది ఆన్ అవుతుంది. సో బ్యాక్ కెమెరా కనుక చూసుకుంటే చూడండి. సో ఇది ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్గా ఉంది బ్యాక్ కెమెరా 13, ఫ్రంట్ 16. సో మీకు 16 పిక్సెల్తో తీసిన పిక్ ఒకటి చూపెడతాను. సో చూడండి పిక్ అనేది చాలా బాగా వచ్చింది కూడా. చూడండి ఇది 16 పిక్సెల్ కెమెరా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పిక్ అనేది మనకు చూసుకుంటే కనుక. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంకా వీడియో గురించి మనం దీనికి అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ అబౌట్ ఫోన్కి వెళ్తే సో సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఇక్కడ 2017 9/1 అంటే అప్పుడు రిలీజ్ చూపిస్తుంది. సో చూడండి ఇక్కడ Redmi Y1 ఫోన్ 7.1.2 నౌగాట్ ఇది. నెక్స్ట్ చూడండి స్టేబుల్ వెర్షన్ అనేది ఇచ్చిన 8.5, ఇది పాత వెర్షన్ ఇచ్చిన అప్డేటెడ్ వెర్షన్ ఇవ్వలే. ఆక్టాకోర్ మ్యాక్సిమం 1.40 GHz అంటే క్లాక్ స్పీడ్. ర్యామ్ అనేది 3GB ఇచ్చాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈవెంట్ మొదలుగా సో డివైస్ నేమ్ Redmi Y1. సో ఇంకా ఆప్షన్లో అంటే పెద్దగా ఏం చేంజ్ చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే మీరు చూసుకోవచ్చు ఇలా ఉంది ఫోన్ అయితే. సెల్ఫీ అయితే బాగా ఇస్తున్నాడు, సెల్ఫీ అయితే బాగుంది. సెల్ఫీలో స్పేస్ వాడినా కాబట్టి 2 days రివ్యూ నేను ఏం చెప్తున్నా అంటే నేను వాడిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో ఫ్రెండ్స్ ఫోన్ అయితే బాగుంది, నాట్ బ్యాడ్.
అంటే చాలా బాగా ఆప్షన్ బాగుంది. ఫ్రంట్ కెమెరా అయితే చాలా చాలా బాగుంది. బ్యాక్ కెమెరా కూడా మీరు వీడియో తీసుకుంటే ఫోకసింగ్ అనేది చాలా బాగుంటే మన క్లైమేట్ అండ్ వెదర్ అనేది బాగా వస్తుంది. వీడియో రికార్డింగ్ అయినా ప్లస్ సో నేను దీని నుంచి తీసిన పిక్స్ చూపిస్తున్నా. చూడండి ఏదైతే ఇది ఉందో ఇది రెడ్మీ ఫోన్ నుంచి తీసిన. చూడండి నా గ్యాలరీలో ఉంది. చూడండి ఈ పిక్ కనుక ఈ పిక్ మరి చూసుకుంటే చూడండి బొకే ఎఫెక్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి నేను ఈ దగ్గర నుంచి చూసిన బాంబ్ మేనేజ్ బ్లర్ అయిపోయి ఇది అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి మీరు చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ చాలా 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 బాగుంది కెమెరా అయితే. మనము ఈ ప్రైస్కి మనకు సాటిస్ఫాక్షన్ 9,000 పైన వితిన్ 9,000 bucksలో మనకు ఇలాంటి కెమెరా ఇలా మంచిగా ఉంటే క్లాక్ స్పీడ్ కూడా పెంచారు. ప్లస్ మనకి ఏంటంటే ప్రాసెసర్ అనేది 435 ఇచ్చాడు. 425 MI4లో ఉంది. మనకు దీంట్లో ప్రాసెసర్ బెస్ట్ బాగుంది. వీడియో రికార్డ్ కనుక మీరు చూసుకుంటే చూడండి ఇక్కడ ఇంట్రో మాత్రం చూడండి మీకు వీడియో రికార్డింగ్ మీరు చూసారు కదా. ఇది చూడండి దీని నుంచి రికార్డ్ చేశాను. సో ఫ్రంట్ చూడండి సెల్ఫీ అయితే మీరు చూడండి సెల్ఫీ పిక్ నెక్స్ట్ ఇలా చూడండి మీరు చాలా బాగుంది. ఫోన్ అయితే బాగుంది. ఎలాంటి ల్యాగ్ మాత్రం ఏం లేదు. 2 days యూజ్ చేసిన. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నా. జై హింద్.